అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో పేజ్ నంబర్ 98లో మనకి యాక్టివిటీ 11 ఉంది. దానికి సంబంధించి కాంట్రాక్షన్స్ అండ్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అన్నమాట. ఈ యాక్టివిటీ 11లో డిస్కస్ చేయబడిన అంశం. కాంట్రాక్షన్ అంటే ఏందంటే కుదించడం అండి. అంటే షార్టెండ్ అన్నమాట ఇంగ్లీష్‌లో అయితే. తెలుగులో మనం చెప్పుకోవడం అంటే కొంచెం కుదించడం అనేసి అర్థం వస్తుంది. ఇక్కడ చూడండి. మొదటిది మీరు చూస్తే అర్థమవుతుంది. బీర్బల్ వెంట్ టు ద మర్చెంట్స్ హౌస్. ఇక్కడ మనకి అపాస్ట్రోఫీ గురించి చెప్తున్నారండి. అపాస్ట్రోఫీని 2 రకాలుగా ఉపయోగించొచ్చు. అపాస్ట్రోఫీ అంటే ఏంటి? అదిగోండి చూడండి ఇక్కడ మీకు కనబడుతుందా? ఎస్ మీద తల మీద ఉంది కదా! ఆ గుర్తనమాట. కామా లాంటి గుర్తు పైన తల మీద ఉంది చూసారా? దాన్ని అపాస్ట్రోఫీ అంటారు. దాన్ని పొసెషన్ అంటే కలిగి ఉండడం అనే దానికిను, కుదించడం దానికి రెండిటికి వాడతారు. ఎలా వాడతారో చూద్దాం. బీర్బల్ వెంట్ టు ద మర్చెంట్స్ హౌస్. వ్యాపారి యొక్క ఇంటికెళ్ళాడు. మర్చెంట్స్ హౌస్ అంటే ఏంది? హౌస్ ఆఫ్ ద మర్చెంట్ అని అర్థం. అంటే పొసెషన్‌ని తెలియజేస్తుంది. అంటే వ్యాపారికి ఒక ఇల్లుంది. వ్యాపారి ఒక ఇల్లు కలిగి ఉన్నాడు అనే అర్థాన్ని ఇస్తుంది ఈ అపాస్ట్రోఫే. ఎస్ ఉండడం వల్ల. అపాస్ట్రోఫే ఉండడం వల్ల. మర్చెంట్స్ హౌస్ అంటే హౌస్ ఆఫ్ ద మర్చెంట్ అని అర్థం అనమాట. అంటే పొసెషన్. అలా కాకుండా ఈ అపాస్ట్రోఫేని మనం ఇంకో రకంగా వాడొచ్చు. ఎట్లా అంటే షార్ట్ ఎండ్ ఫార్మ్ కోసం. ఈ షార్ట్ ఎండ్ ఫార్మే కాంట్రాక్షన్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ అపాస్ట్రోఫే గురించి డిస్కస్ చేస్తున్నాం. అపాస్ట్రోఫే 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి పొసెషన్ హౌస్ ఆఫ్ ద మర్చెంట్ అని తెలియజేయడానికి ద మర్చెంట్స్ హౌస్ అని రాస్తాం. ఇంకోటి షార్ట్ ఎండ్ ఫామ్ రాస్తాం. అంటే కుదిస్తాం. ఎట్లా? ఈజ్ నాట్ కాస్త ఇజంట్ గా మార్చేస్తాం. ఈజ్ ఎ క్లవర్ పర్సన్. ఇజంట్ హీ. ఇది క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి అనమాట. షార్ట్ అండ్ ఫామ్ లో ఏమి మిస్ అయింది ఇక్కడ? ఓ అనేది మిస్ అయింది. దీన్ని కుదించడం అంటారు. 2 రకాలుగా అపాస్ట్రోఫే ఉపయోగపడుతుంది అనమాట. ఇంకొన్ని ఉదాహరణలు మనం చూద్దాం ఈ యాక్టివిటీ 11లో ఉన్నవి. ఐ వెంట్ టు మై ఫ్రెండ్ రామాస్ హౌస్. ఓకే, ఐ వెంట్ టు మై ఫ్రెండ్ రామాస్ హౌస్ ఎస్టర్డే. రామాస్ హౌస్ అంటే హౌస్ ఆఫ్ ద రామ లేకపోతే హౌస్ ఆఫ్ రామ అని అర్థం అనమాట. కన్నయ్య హ్యాస్ టేకెన్ సీతాస్ పెన్సిల్ అంటే ఏంది? పెన్సిల్ ఆఫ్ సీత అని అర్థం అనమాట. తర్వాత వరుణ్ డజన్ నో హౌ టు ప్లే ఫుట్బాల్. ఇక్కడ నాట్ ఆఫ్ డస్ కాదుగా. ఎందుకు కాదు? ఎన్ఓటి నాట్లో ఓ తీసేసి అపాస్ట్రఫీ పెట్టారు. అంటే అయ్యా ఇక్కడ ఒక అక్షరం ఉండాలి, అది మిస్ చేసాము. ఎందుకని? షార్ట్ కట్లో వాడడానికి. ఎందుకు వాడుతున్నాం? వరుణ్ డస్ నాట్ అని పలకకుండా డజంట్ అని పలుకుతున్నాం కాబట్టి రాయడంలో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఓ అనే దాన్ని మిస్ చేసాం, కాంట్రాక్ట్ చేసాం అంటే కుదించాం. దే ఆర్ నాట్ కమింగ్ టుడే. దే ఆర్ నాట్ కమింగ్ టుడేకి దే ఆర్ట్ కమింగ్ టుడేకి అర్థం అనే పలకడంలో చాలా డిఫరెన్స్ ఉంది. అర్థం అనేది ఒకటే కానీ దే ఆర్ నాట్ కమింగ్ టుడేకి దే ఆర్ట్ కమింగ్ టుడేకి చాలా సింపుల్గా చెప్పొచ్చు అనమాట. అంటే అర్థమైపోతుంది మనకి. దే ఆర్ట్ కమింగ్ టుడే, నాట్ కమింగ్ టుడే. మాట్లాడడంలో ఏదైతే మనకు సౌలభ్యం ఉందో దాన్నే రాయడంలోకి మార్చినప్పుడు కూడా ఈ విధంగా కట్ అవుతాయి. అందుకే మనకు చాలా మటుకి ఇంగ్లీష్ సినిమాలు సబ్ టైటిల్స్ లేకుండా అర్థం కాదు. ఎందుకంటే కొన్ని పదాలు వాళ్ళు ఎగరేస్తూ ఉంటారనమాట ఈ విధంగా. వరుణ్ డజంట్ మామూలుగా అయితే డస్ నాట్ అని డజంట్ అని ఈ కాంట్రాక్ట్ ఈ అపాస్ట్రఫీ పెట్టడం వల్ల కాంట్రాక్షన్ జరగడం వల్ల ఈ విధంగా అయిందనమాట. ఇక్కడ చూడండి. బీర్బల్ సా ద సర్వెంట్ స్టిక్ అండ్ షౌటెడ్. ద సర్వెంట్ స్టిక్ ఆఫ్ ద సర్వెంట్ అని అర్థం. పొసిషన్. ఈ విధంగా అపాస్ట్రఫీ అనే దానిని పొసిషన్కి వాడొచ్చు, కుదించడానికి వాడొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడం జరిగింది, అవి మనం చూద్దామండి. కమలాస్ పెన్ అంటే ద పెన్ ఆఫ్ కమలా. కమలాస్ పెన్ అంటే ద పెన్ ఆఫ్ కమలా. రమాస్ బుక్ లేదా రామాస్ బుక్ అంటే ద బుక్ ఆఫ్ రామా. బాయ్స్ హెడ్ అంటే ద హెడ్ ఆఫ్ ద బాయ్ అని అర్థం అనమాట. ఆ బాయ్స్ హెడ్ అంటే ద హెడ్ ఆఫ్ బాయ్. తర్వాత డాక్టర్స్ రూమ్ అంటే ద రూమ్ ఆఫ్ ద డాక్టర్, ఆ డాక్టర్ గారి యొక్క రూమ్ అది. ప్యారెట్స్ బీక్ అంటే ద బీక్ ఆఫ్ ద ప్యారెట్ లేకపోతే ద బీక్ ఆఫ్ ప్యారెట్. ఈ విధంగా ఏంటంటే ఇవి పొసిషన్ని తెలియజేస్తాయి. ద పెన్ ఆఫ్ కమలా, ద బుక్ ఆఫ్ రామా, ద హెడ్ ఆఫ్ బాయ్, ద రూమ్ ఆఫ్ డాక్టర్, ద బీక్ ఆఫ్ ప్యారెట్. ఈ విధంగా అనమాట. అంటే ఇదన్నీ కూడా పొసిషన్ని తెలియజేస్తున్నాయి. ఎట్లా? అపాస్ట్రఫీ అనేది వాడడం వల్ల. ఇక కాంట్రాక్షన్ చూసాం. కాంట్రాక్టెడ్ ఫార్మ్స్.
ఈజ్ నాట్ కాస్త ఇజంట్, ఆర్ నాట్ కాస్త ఆంట్, వాజ్ నాట్ కాస్త వజంట్, డూ నాట్ కాస్త డోంట్, హ్యాజ్ నాట్ కాస్త హెజంట్, విల్ నాట్ కాస్త వోంట్, హ్యావ్ నాట్ కాస్త హ్యావెంట్. ఈ విధంగా అనమాట. మీరు అన్ని గమనించినట్లయితే జస్ట్ ఓని మిస్ చేశారు, ఒక అపాస్ట్రఫీ అనేది పెట్టడం జరిగింది. షుడ్ నాట్ షుడంట్, కెనాట్ కాస్త కాంట్, వుడ్ నాట్ వుడంట్. ఈ విధంగా కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక అపాస్ట్రఫీ ఉపయోగించి ఓ స్టోరీ చెప్పడం జరిగింది యాక్టివిటీ 13లో పేజ్ నెంబర్ 99లో మీరు అది టెక్స్ట్ బుక్లో చూడొచ్చు. వన్స్ దేర్ లివ్డ్ ఏ పూర్ మ్యాన్ నేమ్డ్ రామయ్య. హీ హ్యాడ్ 4 sons. రామయ్య అనేవాడు ఉండేవాడు, 4 కుమారులు ఉన్నారు. దే డిడ్ నాట్ వర్క్ హార్డ్. ఇక డిడ్ నాట్ కాంట్రాక్షన్ కి సంబంధించింది. డిడ్ నాట్ నే ఓ తీసేశారు, కాంట్రాక్టెడ్ ఫామ్. డిడ్ నాట్ యొక్క కాంట్రాక్టెడ్ ఫామ్ డిడెంట్. తర్వాత రామయ్య సన్స్ అంటే ద సన్స్ ఆఫ్ రామయ్య అని అర్థం, లేకపోతే సన్స్ ఆఫ్ రామయ్య అని అర్థం అనమాట. ఇది పొసిషన్. ఇక్కడ మీరు చూస్తున్న డిడ్ నాట్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్ అయితే, ఇక్కడ మీరు చూస్తున్న రామయ్య సన్స్ అనేది పొసిషన్ ని తెలియజేస్తుంది అపాస్ట్రఫీ. హీ డిడ్ నాట్, మళ్ళీ ఇక్కడ డిడ్ నాట్ అనేది ఏంటది, ఇది వచ్చేసి కాంట్రాక్టెడ్ ఫామ్, ఎందుకని ఓని మిస్ చేశారు కాబట్టి. సో హీ స్కోల్డెడ్ దెమ్ బట్ హిస్ సన్స్ కుడ్ నాట్. అదిగోండి ఇక్కడ కూడా కాంట్రాక్షన్, ఎందుకని ఓని మిస్ చేసి రాశారు కాబట్టి ఇది కాంట్రాక్షన్. ఇక్కడ ఫాదర్స్ ఇంటెన్షన్ అంటే ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఫాదర్ అని అర్థం అనమాట, లేకపోతే ఇంటెన్షన్ ఆఫ్ ఫాదర్. కొంచెం దా అనేది ఎక్కువ వాడినట్టున్నాం వీటికి, దయచేసి గమనించండి. ఫాదర్స్ ఇంటెన్షన్ అంటే ఇంటెన్షన్ ఆఫ్ ఫాదర్ అంటే ఉద్దేశం, తండ్రి యొక్క ఉద్దేశం అని అర్థం. ఇది పొసెషన్, ఫాదర్స్ ఇంటెన్షన్. ఎందుకంటే మీకు ఇక్కడ ఏదో తీసేయాలి. ఇక్కడ చూడండి డిడ్ నాట్లో ఉన్న ఓ తీసేసాం కాబట్టి అదేమైంది, కాంట్రాక్టెడ్ ఫామ్ అయింది. డిడ్ నాట్కి కాంట్రాక్టెడ్ ఫామ్ డిడెంట్, అట్లా అనమాట. ఇంకో ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ యొక్క అపాస్ట్రఫీని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించమని చెప్పారు. వన్ డే రాజుస్ ఫ్యామిలీ లెఫ్ట్ ద విలేజ్ ఆన్ ఎ పిల్గ్రిమేజ్. యాత్ర కోసం వెళ్ళిపోయారు గ్రామాన్ని. ఇక్కడ రాజుస్ ఫ్యామిలీకి వస్తుంది. చూడండి రాజుస్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఆఫ్ రాజు అని అర్థం. తర్వాత టీచర్స్ వైఫ్ వాంటెడ్ ఏ నీడిల్. వాంటెడ్ అనాలండి, టీడీ ఈ విధంగా వచ్చినప్పుడు టిడ్ అని పలకాలి, వాంటెడ్. టీచర్స్ వైఫ్ అంటే వైఫ్ ఆఫ్ టీచర్ అని అర్థం అనమాట. టీచర్స్ వైఫ్ అంటే వైఫ్ ఆఫ్ టీచర్, కాబట్టి ఇక్కడ అపాస్ట్రఫీ వాడాలి. నెక్స్ట్, పండిట్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద కింగ్స్ వర్డ్స్ ప్రాపర్లీ. ఇక్కడ అపాస్ట్రఫీ ఎక్కడ వాడాలంటే నాట్లో ఓ తీసేశారు కాబట్టి అది మిస్ అయినట్టుగా మన షార్ట్ అండ్ ఫామ్ చేయడానికి అపాస్ట్రఫీ అనేది ఎన్కి టీకి మధ్యలో ఉంచడం జరుగుతుంది. ద పండిట్ కుడ్ నాట్ అండర్స్టాండ్ కింగ్స్ వర్డ్స్. అదిగోండి మళ్ళీ ద కింగ్స్ వర్డ్స్ అంటే వర్డ్స్ ఆఫ్ ద కింగ్ అని అర్థం అనమాట, రాజుగారి మాటలు. ఇక్కడేమో పొసిషన్ ని తెలియజేస్తుంటే ఇక్కడేమో కాంట్రాక్షన్ ని తెలియజేస్తుంది. ద క్లర్క్ సెడ్ యూ డిడ్ంట్ అండర్స్టాండ్ సర్లాస్ వర్డ్స్. ఇక్కడ కూడా 2 రకాలు ఇచ్చారు. డిడ్ నాట్ అనేది కాంట్రాక్టెడ్ ఫామ్ ఆఫ్ డిడ్ నాట్, డిడెంట్ కదా, ఇది కాంట్రాక్టెడ్ ఫామ్ ఆఫ్ డిడ్ నాట్ అనమాట. ఓ మిస్ అయింది కాబట్టి అక్కడ అపాస్ట్రఫీ పెట్టారు. సర్లాస్ వర్డ్స్ అంటే వర్డ్స్ ఆఫ్ సరళ యొక్క మాటలు అనడానికి, వర్డ్స్ ఆఫ్ సరళ అని చెప్పడానికి సర్లాస్ వర్డ్స్ మనం ఏ తర్వాత అపాస్ట్రఫీ అనేది పెట్టడం జరుగుతుంది. ద సర్వెంట్స్ ఫాలోడ్ దేర్ మాస్టర్స్ ఆర్డర్. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ ది మాస్టర్ అనమాట. ఆర్డర్ ఆఫ్ ది మాస్టర్ అని చెప్పడానికి ఇది ఏంటంటే పొసిషన్ అనమాట. ఎందుకని కాంట్రాక్షన్ కాదంటే అక్కడ ఏం మిస్ అవ్వాలా, ఓని జనరల్గా మిస్ చేస్తుంటారు. మన కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అన్నీ చూసాం, ఏం మిస్ అయింది, మహా అయితే ఓ ఒక్కటే మిస్ అయింది కాబట్టి అది ఒక్క చిన్నది. ఇది జనరల్గా చాలా బేసిక్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. పై తరగతుల్లో ఇంకా కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ మోస్ట్ 8th, 9th, 10th ఇంటర్మీడియట్ బుక్స్లో కూడా ఈ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేశారు. దేంట్లో భాగంగా అంటే మోడల్ ఆక్సిలరీస్లో కూడా ఇవి కనబడతాయి. జస్ట్ వాటి గురించి రాసేటప్పుడు మోడల్ ఆక్సిలరీస్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ కూడా చర్చించడం జరిగింది మన వీడియోస్లో. మీకు కావాల్సి వస్తే ఒకసారి పీసీవీ ఇంగ్లీష్ మోడల్ ఆక్సిలరీస్ అని టైప్ చేయండి, అప్పుడు మీకు అవి కనబడతాయి. చక్కగా మీరు అవి ఫాలో అవ్వచ్చు.